ఓకే, మన డిజైనర్ టాక్ అనే ప్రోగ్రామ్ 4th డేకి వచ్చింది. ఈరోజు 4th డే మనకి 2 మెంబర్స్ స్పీకర్స్ వచ్చారు సార్ వాళ్ళు. 4th డే కంటిన్యూస్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడియన్స్ సహకారంతో సాగిపోతుంది. ఈరోజు స్పీకర్స్ వచ్చేసి మనకి 2 వచ్చేసారు. మనం స్టార్ట్ చేసుకుందాం ఇంకా మీటింగ్. ఫస్ట్ స్పీకర్ ని నేను ఇన్వైట్ చేయబోతున్నాను. మనం ఒక గొప్ప స్పీకర్ ని 4th డే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సార్ పేరు వచ్చేసి ద్రోణ కుమార్ సార్. సార్ ఎక్స్పీరియన్స్ కింద మనం ఎంత పెద్ద మాటలు చెప్పినా కూడా అవి చాలా చిన్నవే అవుతుంది. మనం ఏం చెప్పినా సార్ మాటలు విన్నాక కళ్యాణి మేడం చెప్పింది కొంచెమే, సార్ చెప్పింది ఇంత అని అనుకుంటారు మీరు. సార్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ చీఫ్ మేనేజర్ వర్కింగ్ ఇన్ SBI ఆడిట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్. 26 years of experience service completed in banking. సార్ రెసిడెంట్ వచ్చేసరికి విజయవాడ ఏపీలో ఉంటారు సార్. ఇంపాక్ట్ లో మనకి EPS ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అనేది ఒక కోర్స్ నడుస్తుంది. 21 days డిజైన్ చేశారు. ఆ కోర్స్ లో సార్ నవంబర్ లో గోపాలకృష్ణ గోఖలే అనే ఒక గ్రూప్ లో జాయిన్ అయ్యారు. ఆ గ్రూప్ మెంటర్ వచ్చేసరికి కృష్ణమూర్తి సార్ అండర్ లో సార్ జాయిన్ అయ్యారు. EPS కంప్లీట్ చేసుకొని EPS 21 days ఉంటుంది. EPS కంప్లీట్ చేసుకొని అదే సేమ్ వే మళ్ళీ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అయ్యారు సార్. అండ్ సార్ స్వయంగా ఇప్పుడు ప్రెసెంట్ ఒక గ్రూప్ ని రన్ చేస్తున్నారు. సర్టిఫైడ్ ట్రైనర్స్ అందరూ మెంటర్ గా మారేసరికి ఒక గ్రూప్ కి క్రియేట్ చేసి రన్ చేయవలసి ఉంటుంది. సార్ మహాత్మా గాంధీ అనే ఒక గ్రూప్ కి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. హార్ట్లీ వెల్కమ్ సార్, వెల్కమ్ టు ఇంపాక్ట్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ నైస్ ఇంట్రొడక్షన్ మేడం కళ్యాణి గారు. ఫస్ట్ గురుభ్యో నమః. ఫస్ట్ నా తల్లిదండ్రులకి, తర్వాత గురువులకి నమస్కారం, పాదాబంధనం. తర్వాత నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి సుధీర్ గారికి, కళ్యాణి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరియు మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, తర్వాత పార్టిసిపేట్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత యాక్చువల్గా మనకి మంచి మంచి నాలెడ్జ్ మార్నింగ్ 7 o'clock ఒక్కొక్కళ్ళు వాళ్ళ దాంట్లో మంచి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు షేర్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి గంపా నాగేశ్వర గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఫస్ట్, హౌ టు ఎర్న్ మనీ అంటే అసలు డబ్బులు సంపాదించడం ఎలాగా అనే దానికి యాక్చువల్గా ఇప్పుడు నేను 30 ఏళ్ల కిందట అయితే ఇప్పుడు కష్టమయ్యేది, కానీ ఇప్పుడు డబ్బులు సంపాదించడం అనేది చాలా తేలిక. ఇన్ని అవకాశాలంటే అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏంటంటే వీళ్ళలో పట్టుదల, తపన అనేది ఉండాలి. సంపాదించడానికి అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి. వీళ్ళలో గనక ఆ పట్టుదల, తపన ఉంటే తప్పకుండా మనం చక్కగా సంపాదించుకోవడానికి అవకాశాలు అనేవి ఈ రోజుల్లో ఉన్నాయి. తర్వాత ఒక మంచి ఐడియా వచ్చింది అనుకోండి, అది లైఫ్ ని చేంజ్ చేసేస్తుంది. an idea can change your life అన్నమాట. కాబట్టి మనము ఈ దేంట్లో నీకు మంచి ప్రాముఖ్యత ఉంది అది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. అంటే నీకు ఏ సబ్జెక్ట్ అంటే నీకు ఇష్టము, ఏదైతే నీకు చేయడానికి ఇష్టమో అది సెలెక్ట్ చేసుకుంటే గనక మీకు తప్పకుండా దాంట్లో మీకు చేయడానికి అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంది. జస్ట్ మేడం పీపీటీ కనపడుతుందా మేడం? ఓకే సార్, పర్ఫెక్ట్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. హౌ టు ఎర్న్ మనీ. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను రిలయన్స్ ఆఫీస్ కూర్చోడానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు చక్కగా పెద్ద బోర్డు పెట్టారనమాట, థింక్ బిగ్. మనం ఆలోచన విధానం చాలా పెద్దగా ఉండాలి, మన డ్రీమ్స్ అనేవి కూడా పెద్దగా ఉండాలి, మన యాంబిషన్స్ అనేవి కూడా చాలా పెద్దగా ఉండాలి. అంటే మన ఆశయాలు అనేవి కూడా పెద్దగా ఉండాలి, మన కమిట్మెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు మనం పెద్ద డ్రీమ్స్ పెట్టుకుంటాము, ఈ కమిట్మెంట్స్ ఉండవు, అప్పుడు ఎలా అచీవ్ అవుతాం? మనం ప్లాన్ చేసుకోవాలి, యాక్షన్ చేయాలి, తర్వాత మన ఎఫర్ట్స్ చూపించాలి. ఎఫర్ట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. చాలా మంది ఈ ఎఫర్ట్స్ దగ్గర ఫెయిల్ అవుతూ ఉంటారు. డ్రీమ్స్ మంచిగా పెట్టుకుంటారు, నాకు ₹1,00,00,000 కావాలి, లేకపోతే పెద్ద ఇల్లు కావాలి, ఇవి కావాలని పెట్టుకుంటారు. బట్ ఆ ఎఫర్ట్స్ చూపించరు. ఆ ఎఫర్ట్స్ చూపించకపోతే ఏ విధంగా సంపాదిస్తారు? తర్వాత కొంతమంది ఏంటంటే ఒక చిన్న ఫెయిల్ అయితేనే అమ్మో ఇంకా చేయలేము, మనం ఇది కాదు, అవ్వదు అని చెప్పేసి ఆ మైండ్ సెట్ ఉంటుంది ఒకటి. ఆ మైండ్ సెట్ నుంచి కూడా బయట రావాలి. ఓకే, ఫెయిల్ అయ్యాము, అది మనం నేర్చుకునే దాంట్లో ఒక ఫస్ట్ స్టెప్ అనమాట. ఫెయిల్ అంటే చెప్తారు కదా, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని చెప్తారు కదా.
సో ఆ విధంగా మనం గనక ఈ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ ఉంటే గనక డెఫినెట్ గా మన ప్రతి ఒక్కళ్ళు సంపాదించడం అనేది నాకు తెలిసిన కాబట్టి ఈ రోజుల్లో నేను ఇప్పుడు చూస్తుంటాను. నేను దగ్గర 26 సంవత్సరాల్లో ఒక 12 సంవత్సరాలు బ్రాంచ్ మేనేజర్ గా పనిచేశాను. ఒక 5 బ్రాంచ్లకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ లో కూడా పనిచేశాను. నేను రాజ్కోట్ లో పనిచేశాను. అక్కడ రాజ్కోట్ లో అయితే మొత్తం అంతా వాళ్ళు అంత బిజినెస్ మైండెడే. వాడు వచ్చి చదువుకోమంటే వాడు 10th క్లాస్ చదువుతాడు, కానీ వాడు చేసే వ్యాపారం కోట్లలో ఉంటుంది. తర్వాత మంచి మంచి డయాగ్రామ్స్ గీస్తారు, మంచి మంచి డిజైన్స్ గీస్తారు. అంటే నేను చెప్పేది ఏంటంటే చదువు ఉంటేనే మనం వ్యాపారం చేయగలం అనేది తప్పు. అది అవసరం లేదు. చదువు కాదు, ముందు నీకులో చేయాలని తపన ఉండాలి. ఆ పట్టుదల తపన ఉంటే తప్పకుండా అది మనము సంపాదించుకోవచ్చు, వ్యాపారం చేయొచ్చు, సంపాదించుకోవచ్చు. తర్వాత మనకి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి వేరియస్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అసలు యాక్చువల్ గా చూసుకుంటే, ఒకటి జాబ్స్ ఉన్నాయి. జాబ్స్ లో కూడా గవర్నమెంట్, పర్మనెంట్, ఇప్పుడు ప్రైవేట్ కానీ, ఇప్పుడు శాలరీస్. అప్పుడు నేను సపోజ్ నీకు గవర్నమెంట్ జాబ్ కానీ ఏదైనా కావాలనుకుంటే గనక అది ముందు నుంచినే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నాకు డిగ్రీ కాకముందే నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది బ్యాంకులో. ఎందుకంటే అప్పుడు ఇంటర్మీడియట్ తో జాబ్ ఎగ్జామ్ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ రాశాను. డిగ్రీలో సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా కాలేదు, నాకు బ్యాంకులో జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. అంటే నువ్వు ప్రాక్టీస్ ఆ విధంగా చేయాలా. ఆ విధంగా ప్రాక్టీస్ చేసి నేనేం కోచింగ్ ఏం తీసుకోలేదు. రోజుకు ఒక 3-4 గంటలు ఎక్కువ కష్టపడ్డాను అంతే. ఆ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాము. సార్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉందంటారు. అప్పుడు కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉందండి. అప్పుడు 2 లక్షల మంది రాశారు. 2 లక్షల మంది రాస్తే పోస్టులు ఉన్నాయి 450. కానీ మనకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా. మనకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా. మనకేమి 500 అక్కర్లేదు, 1000 అక్కర్లేదు. కాబట్టి ఆ ఒక్క పోస్ట్ నాకు వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ పోస్టులు ఇప్పుడు ప్రెజెంట్ గా కూడా SBI కూడా 4000 పోస్టులు, 5000 పోస్టులు అలా ప్రతి సంవత్సరము పోస్టులు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. ప్రిపేర్ అవ్వండి, చక్కగా ప్రిపేర్. ఇప్పుడు సపోజ్ మనకి నంద్యాలలో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఒకసారి జాయిన్ అయితే కనుక వాళ్ళు జాబ్ వచ్చేంత వరకు ఇస్తూ ఉంటారు. లేకపోతే అలా డిఫరెంట్ ప్లేస్లో మీకు ఏదైతే, లేకపోతే బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు కనుక ఏదైతే ఒక ఇది ఉంటుందో, జాబే చేయాలని నాకు అన్నటువంటి మైండ్ సెట్ లో కనుక ఉంటే కనుక ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని నాకు జాబ్ రాలేదు, నేను చేసినా సరే చదవలేదు. చాలా మంది ఏం చేస్తారంటే డిగ్రీ అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు కాదు చేయాల్సింది. నీకు ముందు నుంచినే నువ్వు జాబ్ కోసం, దాని తర్వాత ఇంకా కనుక చేసుకోవాలనుకుంటే ఇంకా మార్కెటింగ్, సేల్స్ వీటిలో చేసుకుంటే ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి మీకు డబ్బు సంపాదించుకోవడానికి. తర్వాత ఇంకా బిజినెస్ చూసుకుందాం. ఒక మంచి బిజినెస్ కనుక మీరు కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే మీరు మీ పిల్లలకి వారసత్వంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. మీరు అదే ఒక ఉద్యోగం సంపాదించుకున్నారు అనుకోండి, అది మీ పిల్లలకి ఇవ్వగలరా? మీరు పిల్లలకి ఇవ్వలేరు. అదే గనక మీరు గనక ఒక మంచి బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే మీ పిల్లలకి, లేకపోతే మీ వారసత్వంగా మీరు ఒక పాస్ ఆన్ చేయొచ్చు అనమాట. పాస్ ఆన్ ద బిజినెస్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్. ఆ బిజినెస్ లో ఒక అవకాశం ఉంది. తర్వాత అగ్రికల్చరల్ కూడా ఇప్పుడు ఆర్గానిక్ అని చెప్పేసి వాటన్నిటికి చాలా ఉన్నాయి. ఒక 1 ఎకరా తీసుకోండి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా, ఈవెన్ కంప్యూటర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు వదిలేసి దానికి వెళ్తున్నారు అనమాట. ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎలైడ్ యాక్టివిటీస్ నేను చూసాను. కొంతమంది పౌల్ట్రీ బిజినెస్ చేస్తారు, లేకపోతే డైరీ కానీ. మనకి అంటే ఇక్కడ ఏదంటే మనకి ఏది ఇంట్రెస్ట్, ఏది అని తెలుసుకొని దాని ప్రకారం మనము, ఎందుకంటే నేను చెప్పేటటువంటి ఇప్పుడు ఐడియాస్ కానీ అందరికి ఉపయోగపడతాయని కాదు, కొంతమందికి వాళ్ళకి ఏది ఉపయోగపడుతుంది అని చూసుకొని దాని ప్రకారం మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఈ ఫస్ట్ 3 అయితే బేసిక్స్. అక్కడి నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ ని మనం గనక ఒక హౌస్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఒక కమర్షియల్ ప్లాట్స్ లో కానీ, ఇలాంటి డిఫరెంట్ ప్లాట్స్ లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే మీ యొక్క ఇన్కమ్ అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట. అంటే వీటి ద్వారా మనం సెకండరీ ఇన్కమ్ ని సోర్స్ చేసుకోవచ్చు. ఏది రెంటల్ ఇన్కమ్ ద్వారా కానీ, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ద్వారా కానీ, డివిడెండ్ ఇన్కమ్ ద్వారా కానీ, క్యాపిటల్ గెయిన్స్ కానీ, వీటి ద్వారా మనకి సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. వీటి ద్వారా ఎక్కువగా ప్రైమరీ సోర్స్ అనేది కష్టం అవుతుంది. ప్రైమరీ సోర్స్ అనేది ఫస్ట్ 3 నుంచినే వస్తుంది. కాబట్టి ఆ విధంగా కనుక మీరు చేసుకుంటే తప్పకుండా డెఫినెట్ గా మీకు నెక్స్ట్ ఈ సెలక్షన్ అనేది జనరల్ గా నాకు తెలిసినంత వరకు ఈ 17-20 years గా అయిపోవాలండి. అంటే నేను జాబ్ చేస్తాను, బిజినెస్ చేసుకుంటాను అనేది కొంచెం మైండ్ లో క్లారిటీగా వచ్చేస్తే అప్పుడు దాని గురించి చేయడం అనేది చాలా వరకు ఏంటంటే మనకి స్కూల్స్ లో కానీ ఎక్కడ వ్యాపారం చేయమని చెప్పరు. చక్కగా చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకోమని చెప్తారు ఎక్కడైనా సరే.
అంతేగాని యాక్చువల్గా వ్యాపారం చేయమని చెప్పరు. యాక్చువల్గా నాకు కూడా చెప్పింది అదే. నాకు ఆ టైంలో వ్యాపారంలో ఇంత మంచిగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటే అప్పుడే హ్యాపీగా వ్యాపారంకి వెళ్ళిపోయి ఉండేవాడిని. అంటే నేను చెప్పేది ఏంటంటే చక్కగా మీ యొక్క పేరెంట్స్ కానీ వాళ్ళ టీచర్స్ని కానీ తీసుకొని చక్కగా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ నాకు సరే ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే జస్ట్ మీకు ఏదైతే వాట్ యు లవ్ అది సెలెక్ట్ చేసుకోండి. వాట్ యు ఆర్ గుడ్ ఎట్ అంటే దీంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు చక్కగా చదువుకున్నారు, దాంట్లో మంచి ఇది ఉంది, అవకాశం ఉంది అంటే అది తీసుకోండి. తర్వాత అది వాట్ యు కెన్ బి పెయిడ్ ఫర్ అంటే అది చేయటం వలన నీకు డబ్బులు రావాలి. నువ్వు ఏదైతే పని చేస్తావో అది ప్రజల యొక్క ప్రపంచం యొక్క అవసరాలు తీర్చాలి. ఈ 4 యొక్క మిక్స్ కనుక తీసుకుంటే ఏదైతే ఉందో ఆ పని తీసుకుంటే గనక డెఫినెట్ గా మీకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది? స్ట్రెస్ ప్యాషన్ కి డిఫరెన్స్ చూసుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నది బాగా చేస్తున్నాం అనుకోండి, ఎంతసేపు చేసినా సరే అది స్ట్రెస్ రాదు. అదే కనుక మీకు ఇంట్రెస్ట్ లేని పని చేస్తామంటే ఇంట్రెస్ట్ ఉన్నది అప్పుడు చేస్తామంటే ప్యాషన్ తో చేస్తాం అనమాట, ఎంతసేపు అయినా చేయగలం. అదే కనుక మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి అప్పుడు చేస్తే అప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది మీకు వస్తుంది. కాబట్టి మీరు మీరేంటంటే ఈ యొక్క ఏదైతే కంబైన్డ్ ఉందో దాన్ని ఇకిగా అంటారు అనమాట, దాన్ని అది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు డెఫినెట్ గా మీరు హ్యాపీగా ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఈ జాబ్స్ వచ్చేటప్పుడు చెప్పారు కదా, కాంపిటేటివ్ బుక్స్ చదవండి, ప్రాక్టీస్ చేయండి, చక్కగా ఈనాడు పేపర్స్ చదవండి, న్యూస్ పేపర్ చదవండి, Naukri.com చూసుకోండి, దాంట్లో మీరు యొక్క ప్రొఫైల్ పెట్టుకోండి. తర్వాత దానికి ఎగ్జామ్ లో టైం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒక్కటే పేపర్ తీసుకొని 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్ గా మీకు ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు టైం సరిపోదు, రెండోసారి చేస్తే ఇంకా డెఫినెట్ గా తక్కువ టైం ఆ ప్రాక్టీస్ చేస్తారు, ఇంకా మూడోసారి చేస్తే అలా చేస్తారు. అంటే ఆ విధంగా మీరు టైం కనుక తక్కువ టైంలో అంటే మనకి లెక్కలు ఎక్కువ చేయాల్సి ఉంటుంది, లేకపోతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కనుక మీరు చేసుకుంటే డెఫినెట్ గా మీరు ఉద్యోగం సంపాదించడానికి సపోజ్ మెషిన్ లెర్నింగ్స్ కానీ ఆర్టిఫిషియల్ లెర్నింగ్స్ ఇలాంటి కంప్యూటర్స్ వాళ్ళైతే కనుక లేకపోతే అలాంటి స్కిల్స్ కనుక ఎక్వైర్ చేసుకోగలిగితే మీకు మంచి ఆపర్చునిటీస్ అనేవి ప్రెజెంట్ గా మార్కెట్ లో ఉన్నాయి. తర్వాత ఒక సాఫ్ట్ స్కిల్స్, ఒక మన కమ్యూనికేషన్ స్కిల్స్ అలాంటివి నేర్చుకుంటే కనుక చక్కగా మీకు అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క 5-6 years ఎస్పెషల్లీ ఇంటర్ డిగ్రీ ఆ టైంలో ఆ సినిమాస్ కి, టీవీస్ కి, తర్వాత సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉంటే కనుక అప్పుడు డెఫినెట్ గా ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు కనుక ఉంటే తర్వాత 50-60 ఏళ్ళు హ్యాపీగా కష్టపడవచ్చు, సో హ్యాపీగా మనము ఎంజాయ్ చేయొచ్చు. ఈ 5-6 ఏళ్ళు ఎంజాయ్ చేస్తే తర్వాత 50-60 years చాలా కష్టపడాల్సి ఉంటుంది అనమాట. నాకు తెలిసిన వరకు ఆ 5 ఏళ్లలో హార్డ్లీ ఒక 3-4 years 3-4 కూడా సినిమాలు చూసానో లేదు. ఆ విధంగా ఇంటర్ డిగ్రీ కనుక కష్టపడితే డెఫినెట్ గా మీరు ఎవరైనా సరే ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఖాళీగా దొరికితే చాలు, వెళ్ళి లైబ్రరీలో కూర్చోవడం, చదువుకోవడం అలా చేసుకుంటా ఉంటే డెఫినెట్ గా మనము అయిపోతుంది. సో ఓకే, జాబ్స్ చెప్పాను ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ మిక్సర్ ఆఫ్ ఉంటారు కాబట్టి పీపుల్ అందరికి కొంచెం జస్ట్ జాబ్స్ గురించి కూడా చెప్పాను. వేరియస్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అంటే చూసుకుంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ట్రేడింగ్ ఉంటుంది, సర్వీసెస్ ఉంటుంది. జనరల్ గా మనకి ఎక్కడ చూసుకున్నా సరే ఏదైనా సరే తయారు చేయడం అంటే ఏంటనమాట, ఉన్న వస్తువుని ఉన్నట్టుగా కాకుండా దానికి సమ్ వాల్యూ ఎడిషన్ చేసి కనుక అమ్మితే కనుక దట్ ఈస్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అది అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటారు అంతకుముందు, ఇప్పుడు దాన్ని మేర్చి ఎంఎస్ఎంఈ అని పెట్టారు. నెక్స్ట్ ట్రేడింగ్ అంటే ఏంటి, మరి ఉన్నది ఉన్నట్టు అమ్మేస్తాం అనమాట. సపోజ్ వాచ్ ఉంది, అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశాడు, అది కొనుక్కున్నాము, మనము వేరే వాళ్ళకి అమ్మేస్తాం. ఈ సర్వీసెస్ అంటే ఏంటి, సపోజ్ వాటికి రిపేర్ చేస్తే వాటికి రిపేర్ చేయటం కానీ స్పేర్ పార్ట్ ఇలాంటివన్నీ చేస్తా అంటే సర్వీసెస్ అంటాం. జనరల్ గా బిజినెస్ లో మనకి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. చెప్పాము ఇంతకు ముందు అనుకున్నాం, అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఏది ఇంట్రెస్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని అది కనుక చేయగలిగితే తప్పకుండా దాంట్లో మీరు విజయం సాధించగలరు అనేసి నాకు. సపోజ్ ఇప్పుడు ప్రెజెంట్ నా సిచ్యువేషన్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే బిజినెస్ ఆపర్చునిటీస్ సోలార్ ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ పెద్ద పెద్ద వాటిలో ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు సోలార్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకని వాళ్ళు కరెంట్ ఇప్పుడు ఈవెన్ ఇండస్ట్రీస్ లో కూడా వాళ్ళ కరెంట్ బిల్ తగ్గుతుంది. మీరు వెళ్ళి అంటే దాంట్లో మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. ఏదైనా సరే మీరు చేసే ముందు ఆ వాటిలో ఒక 1 or 2 years పనిచేస్తే మీకు అంత దాంట్లో లోటుపాట్లు అన్ని తెలుస్తాయి అన్నమాట. తెలిసిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళి చేసుకుంటే బాగుంటుంది.
అందుకంటే తెలియకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా అప్పుడు వెళ్తే మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు అవగాహన అనేది ఉండదన్నమాట. కాబట్టి మీకు జీతం తక్కువైనా పర్వాలేదు, అక్కడికి వెళ్ళండి, చెయ్యండి, ప్రాక్టికల్ గా చేయండి, కింద నుంచి పైదాకా పని చేయండి. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ ఏం జరుగుతున్నారు, ఎలా జరుగుతుంది అనేటటువంటి అన్ని విషయాలు తెలుస్తాయి. మన కింద వాడు కదా, వాడి దగ్గర నేను నేర్చుకునేది ఏంటి, అలాంటి ఇవో ఏం పెట్టుకోకూడదు. ఎస్పెషల్లీ మనం ఈ టైం నేర్చుకునే టైంలో అలా చేసుకుంటే కనుక తప్పకుండా మీరు ఇప్పుడు సోలార్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సపోజ్ నేను చూసాను కొన్ని కాలేజెస్ లో కానీ, లేకపోతే కొన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో వాడికి ఏమవుతుంది అనమాట, కరెంట్ తగ్గుతుంది. కరెంట్ మీరు వెళ్ళి వాళ్ళకి తెలియదు అనమాట. యాక్చువల్ గా మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేయాలన్నమాట. మీకు యాక్చువల్ గా ఎంత కరెంట్ అవుతుంది, ఇది కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఇంత ఖర్చు పెట్టగలిగితే మీకు ఇంత బెనిఫిట్ ఉంటుంది అని చెప్పితే గనక తప్పకుండా వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సార్ మరి దానికి డబ్బులు చాలా అవుతాయి కదా, వాళ్ళందరికీ కావాలనుకుంటే బ్యాంక్స్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. కొంత సబ్సిడీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి మంచి అవకాశాలు అనేవి ఈ సోలార్ ప్రాజెక్ట్స్ లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ కాంట్రాక్టర్స్ అండి. కాంట్రాక్టర్ ద్వారా కూడా నేను చాలా మంది కాంట్రాక్టర్స్ చూశాను. వాళ్ళకి ఏంటంటే కొంత పెట్టుబడి పెడతారు. అంటే అది కూడా ఏంటంటే కొంత, ఇప్పుడు సపోజ్ మా బ్యాంకే ఉంది, మా బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు ప్యూన్స్ కానీ, అంటే లోయర్ క్యాడర్ వాళ్ళందరినీ ఇప్పుడు అందరినీ లేబర్ ని సప్లై తీసుకుంటారు అనమాట. కాంట్రాక్టర్ దగ్గర తీసుకుంటారు. బ్రాంచ్ ప్రిమిసెస్ క్లీనింగ్ కానీ, లేకపోతే ఫుడ్ క్యాంటీన్ కానీ, లేకపోతే ఇలాంటి వాటి అన్నిటికీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేస్తారనమాట. మీరు కనుక చక్కగా వెళ్ళి ఒక ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటిని కాంటాక్ట్ అయ్యి వాటి ద్వారా కనుక మనం కనుక చేయగలిగితే డెఫినెట్ గా మీరు, అంటే మీకు ఇక్కడ నేను చాలా ఇచ్చాను, వాటిలో మీరు ఏది చేయగలరు. ఎందుకంటే ఈ లేబర్ ఇండస్ట్రీ అంటే వేరే వాళ్ళతో ఉన్నటువంటి ఇది ఉంటుందన్నమాట. కాబట్టి మీకు మనుషులను మేనేజ్ చేసి చక్కగా చేయగలిగితే కనుక ఇలాంటి అవకాశాలు అని, తర్వాత రోడ్లు వేసే కానీ, అంటే అక్కడ మనకి చదువుకోవాలి, నేను చదువుకుంటేనే చేయగలను లేదు కూడా లేదు. చూసాను నేను కొంతమంది సివిల్ కాంట్రాక్టర్స్, వాడేం పెద్ద చదువుకోలేదు, వాడు 10th క్లాస్ ఇంటర్ చేశాడు, కానీ రోడ్లు వేస్తా ఉంటాడు, కాంట్రాక్టర్ పనులు చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఈ విధంగా కనుక మనం ఇప్పుడు సపోజ్ మున్సిపాలిటీ కానీ, లేకపోతే ఈ నేషనల్ హైవే, ఇలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి అసలు. యాక్చువల్ గా మీకు సపోజ్ వీటికి కావాలంటే లోన్స్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత సార్ దీనికి చాలా అమౌంట్ కావాలంటే మీకు ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే కనుక అవి తీసుకొని బ్యాంక్ కి మీకు లోన్ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత అందరు షాప్స్ ఏం చేస్తారంటే ఒకటే చోట పెడతారు. అప్పుడు సపోజ్ కిరాణా షాప్ పెట్టగానే ఆ పక్కన చుట్టుపక్కల 5-6 షాపులు వస్తాయి. అలా కాకుండా మీరు కొంచెం సిటీకి అవుట్స్కర్ట్స్కి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, అప్పుడు తప్పకుండా మీకు మంచి మంచి అవకాశాలు అనేవి అక్కడ ఉంటుంది. తర్వాత ఆర్గానిక్ ఫుడ్స్ కానీ ఇలాంటి ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఆకర్షిస్తున్నారు కాబట్టి ఆర్గానిక్ ఫుడ్ షాప్స్ పెట్టండి, లేదంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ పెట్టుకోండి. డెఫినెట్ గా మీకు మంచి అవకాశాలు అనేవి ఉన్నాయి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు బట్టలు అనేవి, తర్వాత ఫుడ్ కానీ, ఈ రెండు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కదండి. కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ గార్మెంట్స్ ఇవి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ. బట్టలు ప్రతి ఒక్కరికి కావాలి, మీరు మంచిగా తయారు చేసి వీళ్ళతో టైఅప్ చేసుకోండి చక్కగా. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి తయారు చేసుకుంటే కనుక మీరు మంచిగా సంపాదించు. తర్వాత ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్, ఎక్స్పోర్ట్ అంటే నాకు తెలియదు కదా సార్, అవన్నీ చాలా, వీటన్నిటికీ కూడా కన్సల్టెంట్స్ ఉంటారండి. ఆ కన్సల్టెంట్ ద్వారా కనుక మీరు వెళ్తే కనుక మీరు ఆ చక్కగా ఆ యొక్క ఐటమ్స్ ని ఇతర దేశాలకు కూడా మీరు అమ్ముకోవచ్చు అనమాట. కాబట్టి ఆ కన్సల్టెంట్స్ కనుక్కోండి. ఇవన్నీ తెలియాలంటే మీరు జస్ట్ ఆ లయన్స్ అని కానీ, లేకపోతే ఈ రోటరీ క్లబ్స్ కానీ ఇట్లాంటి వాటిలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే కనుక అక్కడ మీకు మంచి మంచి ఎక్స్పర్ట్స్ వీళ్ళు ఉంటారు, వాళ్ళతో టైఅప్ చేసుకోవచ్చు. ఎక్కడ ఆపర్చునిటీస్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. ఆ విధంగా కనుక చేసుకుంటే తప్పకుండా మీరు కూడా విజయం సాధించడానికి, అంటే స్టార్టింగ్ మెల్లగా చేసుకోండి. ఫస్ట్ ముందు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, తర్వాత బ్యాంక్ కి వెళ్ళండి. బ్యాంక్ లో ఎందుకంటే కొంత క్యాపిటల్ అవసరం పడుతుంది, కొన్ని బిజినెస్ తక్కువ అవసరం పడుతుంది, కొన్ని బిజినెస్ కి ఎక్కువ అవసరం పడుతుంది. ఆ ఎక్కువ అవసరం పడినప్పుడు బ్యాంక్ కి వెళ్ళండి. మీ దగ్గర లేకపోతే బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తే, బ్యాంక్ ప్రొవైడ్ చూసేటప్పుడు మీరు ఏం చూస్తే మీ యొక్క క్యారెక్టర్ ఏంటి, ఎలా పే చేస్తున్నాడు, ఎలా, ఇప్పుడు సపోజ్ ఇంతకు ముందు లోన్స్ తీసుకుంటే ఎలా పే చేస్తున్నాడు, క్యారెక్టర్ చూస్తారు. క్యాపిటల్, ఆ బిజినెస్ లో నువ్వు ఎంత పెడుతున్నావు బిజినెస్ లో చూస్తారు. తర్వాత దానికి కొలెటరల్, నువ్వేం సెక్యూరిటీ ఆఫర్ చేస్తున్నావు చూస్తారు. తర్వాత కెపాసిటీ, నువ్వు కెపాసిటీ నీ అంటే మళ్ళీ రీపేమెంట్ కెపాసిటీ, అంటే అసలు నువ్వు పెట్టేటటువంటి బిజినెస్ అంత నడుస్తుందా లేదా, వచ్చినటువంటి ఇన్కమ్ ద్వారా మాకు లోన్ కట్టగలవా లేదా, ఇవన్నీ అసెస్ చేయడం అనమాట. తర్వాత కండిషన్స్ పెడతాము, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఇంత లోన్ ఇస్తామని చెప్పేసి ఇవన్నీ పెడతాం అనమాట. సో ఈ విధంగా కనుక మీరు కనుక చక్కగా చేసుకుంటే కనుక మంచి అవకాశాలు. తర్వాత మొబైల్, ల్యాప్టాప్స్ ఇప్పుడు ప్రజెంట్ గా ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది. దానికి స్పేర్ పార్ట్స్ కానీ, సర్వీస్ సెంటర్ కానీ, షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఓకే, మీరు కనుక ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగితే అవే షాప్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక డీలర్ తో టైఅప్ పెట్టుకోవచ్చు. వీటితో కనుక టైఅప్ పెట్టుకుంటే మీకు
ఇంకొకటి ఉంటుంది డీలర్ ఫైనాన్స్ అని ఒకటి ఉంటుంది. సపోజ్ మీకు ఒక డీలర్ ఉందనుకోండి, మొబైల్ షాప్ కి సపోజ్ రియల్ రెడ్మీ కానీ లేకపోతే ఓప్పో కానీ ఇలాంటి వాటితో, లేదంటే వేరే ఏదైనా సరే ఒక మంచి ఐటమ్ ఉంది, ఆ ఐటమ్ తో మీకు కనుక డీలర్షిప్ కనుక ఉంటే బ్యాంక్ కి డైరెక్ట్ గా మీకు 100% ఫైనాన్స్ చేసేస్తుంది అనమాట దీనికి. అంటే మేము కూడా ఏంటంటే ఆ కంపెనీలతో కొంతమందితో టైఅప్ పెట్టుకున్నాము. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇతను మా దగ్గర మా అఫీషియల్ డీలర్, ఇతను ఇంత బిజినెస్ చేస్తాడు అని చెప్పేసి ఒక కంఫర్ట్ లెటర్ అని ఇస్తారు. ఆ కంఫర్ట్ లెటర్ ని బేస్ చేసుకొని మేము లోన్ ఇచ్చేస్తాం మీకు. కాబట్టి 100% ఫైనాన్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఏం చేయాలి ఫస్ట్ బిజినెస్, ఏది ఆ పట్టుదల తపన అనేది మీరు ఇంపార్టెంట్. తర్వాత ఈ గార్డెనింగ్, లాన్ అంటే ఇలాంటివి కనుక మీకు సపోజ్ ఒక పెద్ద ఇల్లు ఉంటుంది, వాడు గార్డెనింగ్ చేయించుకోవాలనుకుంటాడు, కానీ ఎలా చేయాలి ఏం తెలియదు. అలాంటప్పుడు మీరు వెళ్ళి వాళ్ళకి ప్రజెంట్ చెప్పి ఇలా చేసుకోవచ్చు దీనికి ఇంత అవుతుందని చెప్తే కనుక డెఫినెట్ గా మీకు మంచి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత ఇప్పుడు అంతా ఎందుకంటే చాలా మంది ఎక్కువ పెద్ద గ్రీనరీ ఉండాలని, లేకపోతే అపార్ట్మెంట్స్ లో కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్, ఫిఫ్త్ ఫ్లోర్ లేదా టాప్ లో కూడా అలా అంత నీట్ గా పెట్టుకుంటున్నారు. అంటే గ్రీనరీ పెట్టుకున్నారు. అంటే మనం అక్కడ ఆపర్చునిటీస్ సార్ మనకి వాళ్ళు వస్తేనే మనం వెళ్ళటం కాదు. ఎప్పుడైనా సండే రోజున వెళ్ళండి, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని వెళ్ళండి, మీరు ప్రెజెంట్ చేయండి, ఈ విధంగా చేసుకుంటే మీకు ఇంత నీట్ గా ఉంటుంది, తర్వాత ఇంతే ఖర్చు అవుతుంది మీకు అంటే అప్పుడు డెఫినెట్ గా చాలా మంది, ఇప్పుడు మార్కెటింగ్ తెలుసు కదా మనకి, మార్కెటింగ్ సేల్స్ లో ఒక 10 మందిని కలిస్తే ఒకళ్ళు ఇద్దరు వస్తారు, ఒకళ్ళు ఇద్దరు ద్వారా చాలు కదా మనకి, ఒక నెల అయిపోతుంది. సో ఈ విధంగా కనుక మనం చేసుకుంటే కనుక తప్పకుండా మంచి. సపోజ్ బిజినెస్ చేయాలంటే ఎలా చేసుకోవచ్చు అంటే, ఒక ఇండివిజువల్ గా తను చేసుకోవచ్చు. అదే కనుక ఒక ఫర్మ్ పేరు పెట్టుకుని ప్రొపరేటర్షిప్ ఫర్మ్ గా చేసుకోవచ్చు. అలా కాకుండా పార్ట్నర్షిప్ అంటే వేరే వాళ్ళతో కలిసి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ గా చేసుకోవచ్చు. ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ చేసేటప్పుడు ఒక మినిమం అయితే ఇద్దరు, మాక్సిమం అయితే 20 మెంబర్స్ ఉండొచ్చు. ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో కనుక ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఒక పార్ట్నర్ లయబిలిటీ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. అప్పుడు ఏం చేశారంటే కొత్తగా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్ అని పెట్టారు. దీంట్లో ఏంటంటే మినిమం 2 పార్ట్నర్స్ ఉంటారు. దీంట్లో ఏంటంటే ఆ పార్ట్నర్ యొక్క పెట్టుబడి ఎంత పెట్టాడో అంతవరకే లయబిలిటీ ఉంటుంది, అంతేగాని అన్లిమిటెడ్ లయబిలిటీ అనేది ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది ఏంటంటే ఇది అసలు ఇన్ని రకాల ద్వారా మనము ఒక కంపెనీని కానీ ఒక ఫర్మ్ ని కానీ చెయ్యొచ్చు అనేటటువంటి ఉద్దేశం కోసం మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక 2 minutes కవర్ చేస్తున్నాను. మినిమం షేర్ హోల్డర్స్ ఒక 2 members ఉంటారు, మాక్సిమం 200 ఉంటారు, డైరెక్టర్స్ అయితే 2 ఉంటారు, 15 ఉంటారు. ఇదైతే మనము మినిస్టర్ ఆఫ్ ఆర్ఓసిలో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అని ఉంటుంది, దాంట్లో అయితే రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. సో 1 కంపెనీ 1 ఉంటాడు, అతను కూడా ఒక కంపెనీని ఫామ్ చేయొచ్చు. అక్కడ కూడా ఏంటంటే ఇండివిజువల్ లయబిలిటీ ప్రొపరేటర్షిప్ ఫర్మ్ లో కానీ అతని లయబిలిటీ అనేది అన్లిమిటెడ్ అనమాట. అంటే లోన్ తీసుకుంటే కనుక, సపోజ్ లోన్ కానీ ఏదైనా సరే తీసుకుంటే కనుక అతని లయబిలిటీ అనేది మొత్తం ఉంటుంది. అదే కనుక 1% కంపెనీ అయితే కనుక తన యొక్క పెట్టుబడి ఎంత పెట్టాడో దాని వరకే అతను లయబిలిటీ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ జేహెచ్ఎఫ్ ఫర్మ్, అదే ఒక హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని ఉంటుంది. అది కనుక ఉంటే కనుక వాళ్ళ తరఫున ఒక యాన్సెస్ట్రల్ బిజినెస్ కూడా చేస్తుంటే మనం జేహెచ్ఎఫ్ ఫర్మ్ అని ఇలా చేయొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఏ బిజినెస్ చేయాలన్నా మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే క్యాపిటల్. క్యాపిటల్ ఈజ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్. ఒక బిజినెస్ క్యాపిటల్ తీసుకున్నాం, ఆ బిజినెస్ చేయాలంటే మనకి రకరకాల అవసరాలు పడతాయి. ఒకటి ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ లోన్ అంటే ఏంటనమాట, ఒక సపోజ్ టర్మ్ లోన్ అంటే ఏంటంటే మీరు ఒక మిషన్ కొనుక్కోవాలనుకున్నారనుకోండి, లేకపోతే ఒక బిల్డింగ్ కొనాలి, బిల్డింగ్ కట్టాలి, సపోజ్ ఫ్యాక్టరీ బిల్డింగే కట్టాలి, అలాంటప్పుడు టర్మ్ లోన్ అనేది ఇస్తారనమాట. అదే కనుక వర్కింగ్ క్యాపిటల్ లోన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు క్యాష్ పెట్టుకున్నారు, క్యాష్ తీసుకొచ్చారు బిజినెస్ లోకి, రా మెటీరియల్ కొంటారు, తర్వాత నడుపుతారు, దాన్ని స్టాక్ ఇన్ ప్రాసెస్ అంటారు, తర్వాత ఫినిష్డ్ గూడ్స్ అవుతాయి. ఫినిష్డ్ గూడ్స్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి అమ్ముతారు మార్కెట్ లో. అమ్మిన తర్వాత మీకు వెంటనే డబ్బులు రావు, మళ్ళీ దానికి టైం ఒక 30 రోజులు, లేదంటే 45 రోజులు, 60 రోజులు, డిఫరెంట్ టైప్స్ ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ విధంగా అంటే ఈ సైకిల్ మొత్తానికి మీకు మేము ఇచ్చేటటువంటి ఆ లోన్ అనేది వర్కింగ్ క్యాపిటల్ లోన్ అంటారు. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒక వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ కి ఒక 10 lakhs అవసరం పడితే కనుక బ్యాంక్ కి 7.5 lakhs లోన్ ఇస్తుంది. 2,50,000 మీ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది అనమాట.
ఈ టర్మ్ లోన్ లో కూడా సుమారుగా అంతే ఉంటుంది. అంతే డిపెండ్స్ అపాన్ ది యాక్టివిటీని బట్టి కొంచెం మారుతూ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ప్యాక్ క్రెడిట్, సపోజ్ మీరు మంచి అవకాశం మంచి వచ్చేసింది, చక్కగా మీరు వెబ్సైట్ లో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు ఇతర దేశాల నుంచి. నేను చూశాను ఒక చోట, ఒక బ్రాంచ్ లో నేను ఆ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేసినప్పుడు, వాడు ఫ్యాక్టరీ పెట్టుకుందాం లోన్ తీసుకున్నాడు, ఫ్యాక్టరీ స్టార్టే కాలేదు, చక్కగా వాడు ఇంటర్నెట్ లో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు. హీఈస్ గెటింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ ది సౌదీ అరేబియా నుంచి, తర్వాత ఈవెన్ శ్రీలంక నుంచి హీఈస్ గెటింగ్ ఆర్డర్స్ అన్నమాట. సో ఈ విధంగా కనుక మనం కనుక చేసుకుంటే కనుక, సపోజ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ వచ్చింది, మీకు ఆర్డర్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ఆర్డర్ ని బేస్ చేసుకొని మేము మళ్ళా దానికి, ఎందుకంటే దానికి ప్రొక్యూర్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది, రా మెటీరియల్స్ కానీ వాటన్నిటికీ మేము లోన్ కూడా ఇవ్వడానికి వస్తుంది. లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటంటే, మీరు ఇతర దేశాల నుంచి కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి కానీ గూడ్స్ తీసుకుంటున్నప్పుడు, ఆ గూడ్స్ కి సపోజ్ వాడు పంపిస్తాడా పంపిడా, వాడి గూడ్స్ మంచిగా ఉంటాయా లేవా, అవన్నీ మనకి ఎలా తెలుస్తుంది? ఒకవేళ లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా ఏంటంటే అక్కడ వాడు సర్టిఫై చేస్తారన్నమాట, ఇవన్నీ నేను మంచిగా ఉన్నాయి. తర్వాత ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు కొంతమంది, ఆ ఇన్స్పెక్షన్ చేసి అవన్నీ గూడ్స్ పంపిస్తారు. అవన్నీ పెట్టిన తర్వాత అప్పుడు వాడు బ్యాంక్ సబ్మిట్ చేస్తాడు. అది దాంతో పాటు ఎల్ఆర్ కూడా ఉంటుంది. అప్పుడేమవుతుంది అనమాట, నేను లేకపోతే వీడికి ఏమో ఒక టెన్షన్ అనమాట, నేను డబ్బులు పంపించాను, వాడు గూడ్స్ ఇస్తాడా లేదా అని ఒక టెన్షన్ ఉంటుంది. వాడికి ఏంటంటే నేను గూడ్స్ పంపించాను, మళ్ళీ వీడు పంపిస్తాడా లేదా, డబ్బులు ఇస్తాడని వాడికి టెన్షన్ ఉంటుంది. అదే కనుక లెటర్ ఆఫ్ క్రెడిట్ కనుక ఓపెన్ చేస్తే మీకు బ్యాంక్ కి ఇక్కడ కన్ఫర్మ్ చేస్తుంది అనమాట, ఈ అడిగిన పేపర్ల ప్రకారము మీరు కనుక అన్ని కాగితాలు ఇస్తే కనుక డబ్బులు నీకు ఇస్తాం అన్నటువంటి భరోసా అనేది ఉంటుంది. కాబట్టి అవతల వాళ్ళు హ్యాపీగా ఆ యొక్క డీల్ ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బ్యాంక్ గ్యారెంటీ, కొన్ని కాంట్రాక్ట్లు కానీ లేకపోతే చేసేటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పెద్ద కాంట్రాక్ట్స్ ఉంటాయి, సపోజ్ 1 crore 5 crores 10 crores అలా పెద్ద కాంట్రాక్ట్స్ ఉన్నప్పుడు అడ్వాన్స్ ఇస్తారనమాట. ఆ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, మరి వీడు పని చేయకుండా వెళ్ళిపోతే మళ్ళీ కష్టం కదా, అలాంటప్పుడు అప్పుడేం చేస్తారంటే బ్యాంక్కి వచ్చి బ్యాంక్ గ్యారంటీ అడుగుతారనమాట. ఇలా డిఫరెంట్ పర్పసెస్ కి బ్యాంక్ గ్యారంటీస్ ఉంటారు. వాటికి కూడా మేము సో మెనీ వర్క్స్ కోసం ఇస్తాం. జస్ట్ నేను ఏంటంటే కొన్ని మీకు అర్థం అంటే స్టార్టింగ్ కాబట్టి మనకి ఇచ్చాను. ఈ వర్కింగ్ క్యాపిటల్ చెప్పాను ఆల్రెడీ మీకు, టర్మ్ లోన్స్, తర్వాత ముద్రా లోన్స్, సిజిటిఎంఎస్ లోన్స్, లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ, జనరల్ గా ఎంఎస్ఎంఈ బిజినెస్ లోన్స్ వచ్చేటప్పటికి వీటిని కవర్ చేస్తాము. తర్వాత మేము చూసేది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ సిబిల్ రిపోర్ట్ అండి. మీ యొక్క ట్రాక్ రికార్డ్ అనేది చక్కగా ఉంచుకోండి. ట్రాక్ రికార్డ్ కనుక చక్కగా ఉంచుకోకపోతే లోన్ అనేది రాదు క్లియర్. ఇప్పుడు సపోజ్ మీకు కనుక మీ క్రెడిట్ కార్డు కానీ లేకపోతే వేరే లోన్స్ కానీ తీసుకున్నారు, కట్టలేదు, బ్యాంక్ ఏం చేస్తుందంటే కొంత టైం చూసినాక రైట్ ఆఫ్ చేసేస్తుంది. ఆ రైట్ ఆఫ్ చేసేస్తే కనుక ఒకసారి కనుక అలాగనే చేస్తే కనుక మాకు గైడ్ లైన్స్ ఏంటంటే లోన్ ఇవ్వద్దని చెప్పేసి. కాబట్టి మీ యొక్క ట్రాక్ రికార్డ్ అనేది చక్కగా పెట్టుకోండి. నేను ఇంతకు ముందు రాజ్కోట్లో పనిచేసినప్పుడు ఒకవేళ ప్రతి లోన్ ఇన్స్టాల్మెంట్ కి ఒక 10th ఇన్స్టాల్మెంట్ డేట్ పెట్టాం అనుకోండి, ఆ 10th కనుక చెక్ కనుక ప్రజెంట్ కాకపోతే వెంటనే ఆడు 11th కస్టమర్ ఫోన్ చేస్తాడు, సార్ నాకు నేను చెక్ ఇచ్చాను సార్, 10th నా అకౌంట్ నుంచి డెబిట్ కాలేదు సార్ అని చెప్పేసి వాడు ఫోన్ చేస్తాడు. ఎందుకంటే సార్ ఫీల్డ్ ఆఫీసర్ లీవ్ లో ఉన్నాడు, రేపు ప్రజెంట్ చేస్తానంటే వాడు ఏమంటాడంటే, సార్ నా సిబిల్ రిపోర్ట్ పాడైపోతుంది సార్, కొంచెం చేసేయండి సార్ అంటాడు. అంటే వాళ్ళ అవేర్నెస్ అంత ఉందన్నమాట. అంటే ఇప్పుడు మీరు సిబిల్ లో ఎలా ఉంటుందంటే, మీ లోన్ ఇన్స్టాల్మెంట్ 5 days డిలేగా కట్టినా సరే క్లియర్ గా కనపడుతుంది. ఓకే, మీరు 10th ఇన్స్టాల్మెంట్ మీరు 15th కట్టారు అనేది కూడా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనం కనుక సిబిల్ రిపోర్ట్ కరెక్ట్ గా మంచిగా ఉంచుకుంటే గనక మీకు లోన్స్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ రేట్ తో వస్తుంది, మంచిగా అంటే ఎక్కువ లోన్ రావడానికి కూడా. అంటే ఎందుకంటే మీకు ట్రాక్ రికార్డ్ తెలిసిపోతుంది, ఇతను చక్కగా కడతాడు, బాగా చేస్తాడు అనేటటువంటిది తెలిసిపోతుంది అనమాట. యాక్చువల్ గా 75% ఆఫ్ ద లోన్ అమౌంట్ అనేది బ్యాంక్ ఇస్తుంది. మీ యొక్క బిజినెస్ లో మేజర్ పార్ట్నర్ ఎవరంటే బ్యాంక్ అనేదే మీ యొక్క బిజినెస్ లో మెయిన్ పార్ట్నర్. ఇదొకటి ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారో వాళ్ళు ఒక వెబ్సైట్ పేరు రాసుకోండి, champions.gov.in. మేడం ఒక 3 minutes ముందు చెప్పండి మేడం, జస్ట్ 2 minutes ముందు వాళ్ళు కంక్లూడ్ చేయమంటే నేను కంక్లూడ్ చేస్తాను. ఓకేనా? ఒక champions.gov.in అనేది వెరీ ఇంపార్టెంట్ సైట్ అనమాట. దీంట్లో మీకు ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైట్, దీంట్లో మీకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి. తర్వాత ఓకే మేడం, రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఉద్యమ్ రిజిస్ట్రేషన్, ఇది కూడా ఒక వెబ్సైట్, ఇది ఒకటి నోట్ చేసుకోండి.
తర్వాత ఇంకొకటి అగ్రికల్చరల్ కనుక ఉంటే కనుక చేసుకోవాలనుకుంటే మీరు పంట వచ్చినప్పుడు రేట్ తక్కువ ఉంటుందండి. అవి తీసుకొచ్చుకొని చక్కగా మీరు కనుక గోడౌన్స్ లో పెట్టుకుంటే కనుక ఆ గోడౌన్ లో పెట్టిన తర్వాత రిసిప్ట్ తీసుకొని మేము 75% వరకు లోన్ ఇస్తాం. తర్వాత జనరల్ గా ఏంటంటే నేను ఇది కూడా చాలా మంది చేస్తా ఉంటారు. ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత మళ్ళీ రేట్ పెరుగుతుంది. రేట్ పెరిగినప్పుడు ఏం చేస్తారంటే చక్కగా మళ్ళీ అమ్మేసుకొని ఆ డబ్బులు తీసుకుంటారు. అంటే జస్ట్ ఒక 5-6 నెలలు ఇప్పుడు దీంట్లో మీరు ఏం చేసేది ఏముండదు. ఈ పంట ఎక్కడ కొంటారు? డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచి కొంటారు. రైతుల దగ్గర కొంటారు, అక్కడ గోడౌన్స్ లో పెట్టుకుంటారు. ఇక్కడ నేషనల్ బల్క్ హ్యాండింగ్ కార్పొరేషన్ అని, స్టార్ అగ్రి అని వాళ్ళతో మా బ్యాంక్ టైఅప్ అయింది. లేకపోతే సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ కానీ స్టేట్ హౌస్ ఇలాంటి వాటితో పెట్టుకుంటే కనుక మీకు డెఫినెట్ గా మంచి ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఈ సిఎల్పి అని కూడా ఒకటి ఉంది. సపోజ్ లోన్ పెట్టుకోవాలంటే డైరెక్ట్ గా మీరు దీంట్లోకి వెళ్ళి ఆ సైట్ లో అప్లై చేసేసుకుంటే విత్ ఇన్ 59 minutes లో మీకు లోన్ ఎంత వస్తుంది ఏంటి అనేది క్లారిటీగా వచ్చేస్తుంది. తర్వాత ఇంకొకటి మెయిన్ రీజన్ ఫర్ బిజినెస్ ఫెయిలియర్ అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండి. అంటే మనం యొక్క సెలక్షన్ ఆఫ్ ద పార్ట్నర్స్ అనేది చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి. లేకపోతే ఇద్దరు చేసి కలుస్తారు, వాడు డబ్బులు తీసేసుకున్నాడు, వీడు చేసుకున్నాడు అని చెప్పేసి అంటారు. కాబట్టి మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. తర్వాత మన ఎక్స్పెండిచర్ కూడా రెడ్యూస్ చేసుకోవాలి. ఈ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఉండాలి. షాప్ ఏ రోజు తీస్తారో ఏ రోజు మూసేస్తారో తెలియదు. ఇలా కనుక మనకు పెట్టుకుంటా అంటే ఇప్పుడు వాడు వస్తాడు, కస్టమర్ వస్తాడు, వచ్చినప్పుడు షాప్ మూసేస్తుంటే ఏం ఉపయోగం ఉంటుంది? చేయలేం కదా. కాబట్టి ఇది ఒకటి చేసేస్తున్నానమ్మా. ఒక్క నిమిషం. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, ఇది ఒక్క నిమిషం జస్ట్ ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్ సైట్స్ ఫర్ హైదరాబాద్, ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళకి www.msme.hyderabad.ap.nac.in అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ సైట్ లో చూసుకుంటే మన హైదరాబాద్ లో మీకు ఆ కన్సర్న్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అంటే తెలంగాణ స్టేట్ కి సంబంధించినవి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మా ఎస్బీఐకి సంబంధించి అయితే SBI.for.SME.bank.SBI చూసుకుంటే కనుక మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో అంటే యాక్చువల్గా ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్ చెప్పాలంటే దగ్గర ఒక 8-9 గంటలు పడుతుంది, కానీ ఒక ½ an hour లో చెప్పమంటే కష్టం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సుధీర్ గారు, కళ్యాణి గారు. థ్యాంక్ యూ ద్రోణ కుమార్ గారు. యాక్చువల్గా టెక్నికల్ ఎర్రర్ వచ్చి నా ల్యాప్టాప్ షట్ డౌన్ అయిపోయింది. బట్ లక్కీగా మీరు హోస్ట్లో ఉన్నారు. ఉండండి హోస్ట్లోనే, పర్వాలేదు. థ్యాంక్ యూ మ్యామ్. కళ్యాణి గారు మన సార్ గురించి ఎక్స్ప్లెయిన్ మనీ రివ్యూ ఇవ్వండి మ్యామ్. నేను ప్రభాకర్ గారిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్. ఎంతో మందికి తెలియని వేస్ చెప్పారు. బిజినెస్ లో ఎన్నో వేస్ ఉన్నాయని చాలా మంది తెలుసుకున్నారు. అండ్ బ్యాంక్ లో లోన్స్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎవరికి ఏం సూట్ అవుతాయి. మనం వేరే వేరే రాష్ట్రాల్లో 10th తోనే జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు మెయిన్ గా. మనం ఇక్కడ మన రాష్ట్రంలో అయితే గ్రాడ్యుయేట్స్ చాలా మంది ఉన్నారు. బట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నప్పటికీ మనీ వరకు వచ్చేసరికి చాలా క్రిటికల్ పొజిషన్ అయిపోతుంది. బికాస్ మనకి అట్లాంటి ఐడియాస్ రాకపోవడమా, మనం చేయకపోవడమా అనేది మన లోపం సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు మనకి చదువు ఉంటేనే మనీ సంపాదించడం అనేది చాలా రాంగ్ అంటే రాంగ్ అని చెప్పారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఎన్నో మనకి మనమే సృష్టించుకోవచ్చు అవకాశాలని అనేది మీ మాటల ద్వారా మాకు తెలిసింది సార్. మీ అమూల్యమైన టైం ని మా పార్టిసిపేట్స్ కోసం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు సార్. లాస్ట్ ఒక 5-10 minutes డౌట్ సెషన్ ఉంటుంది సార్, క్లారిఫై చేస్తారు. సుధీర్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.